అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే విషయము ఇది మెడికో అండ్ లీగల్ వీటికి సంబంధించి ఈ యాక్ట్ గురించి నేను చెప్తున్నాను. దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ప్రజలకి రోగం రాగానే వాళ్ళ అనారోగ్యానికి గురి కాగానే మొదటి దేవుడిగా డాక్టర్ని భావించుకుంటారు. కాబట్టి డాక్టర్ వృత్తి అనేది చాలా విలువైనది, చాలా ఎంతో ఉన్నతమైనది. ఎవరికైనా సరే ప్రాణాలని నిలబెట్టేది డాక్టర్లే. కానీ ఈ మధ్యకాలంలో కార్పొరేట్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్స్ స్థాపించి ఆ కార్పొరేట్ యాజమాన్యం అనేవాళ్ళు డాక్టర్లని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బు కావాలి, డబ్బు అవసరము తప్ప ప్రజల ఆరోగ్యం అనేది పట్టించుకోరు. అదేవిధంగా డాక్టర్లకు కూడా చాలా హాస్పిటళ్ళల్లో డాక్టర్లకి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ చేస్తుందనేది మా వద్దకు వచ్చింది. ఆ హాస్పిటల్స్ పేరు కానీ ఆ డాక్టర్ల పేరు కానీ చెప్పకూడదు. డాక్టర్ తను మానసికంగా బాగుంటే ప్రజలకి మంచి వైద్య సౌకర్యాలు అందిస్తారు. ఈ విషయాన్ని కార్పొరేట్ యాజమాన్యం గుర్తించాలి. ఒక వ్యక్తి తన అనారోగ్యానికి గురి అయినాయని వెళితే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కేవలం నాడి పట్టుకొని అతనికి ఏం రోగం వచ్చిందో కూడా చెప్పగలుగుతాడు. డాక్టర్కి అంత టాలెంట్ ఉంటుంది. కానీ ఈ కార్పొరేట్ యాజమాన్యాలు డాక్టర్లకి ఏం చెప్తున్నాయటంటే, నువ్వు చేయి పట్టుకొని నాడి పట్టుకొని అతనికి వచ్చిన రోగాన్ని నువ్వు గుర్తించి ఆ టాబ్లెట్స్ నువ్వు రాసిచ్చిన, ఆ ఇంజెక్షన్స్ రాసిస్తే మీ వ్యవస్థ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టినాం, ఈ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మాది ఎవరు పూడుస్తారో, కాబట్టి అతనికి లేకపోయినా సరే పేషెంట్కి టెస్ట్లు రాయండి, ఈ టెస్ట్లకి ఇంత పర్సంటేజ్, ల్యాబ్ టెస్ట్ 30%, అవసరం లేకపోయినా సరే మెడిసిన్స్ ఇస్తే 30% అని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన పేషెంట్లని ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పేషెంట్ల కాంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. పాపం డాక్టర్లు ఏంటంటే కొంతమంది డాక్టర్లు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ, సార్ ఏం చేస్తాం సార్, మాకు ప్రభుత్వపరమైన ఉద్యోగాలు లేవు, పేషెంట్లు కొంతమంది మమ్మల్ని బయట వైద్యం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ దేశంలో పుట్టినందుకు మేము ఈ దేశ ప్రజలకు మేము మంచి చేద్దామని మేము అనుకున్నా, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ యాజమాన్యాలు మాకు ఈ విధమైన ఒత్తిడిలు తీస్తూ ఉంటాయి, టార్గెట్స్ పెడుతూ ఉన్నాయి. పేషెంట్లకు అనవసరమైన టెస్టులు రాయండి అని, అనవసరమైన ఈ మెడిసిన్స్ రాయండి అని, ఎందుకంటే అవి అమ్ముడు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇంకోటి, పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే, ప్రతి పేషెంట్ ఎమ్మటి ఒక అటెండర్, అంటే వాళ్ళ బంధువులు ఉన్నప్పుడు వాళ్ళ బంధువులకి ఆ పేషెంట్కు ఏ విధమైన రోగం ఏమొచ్చింది, ఏ విధంగా వైద్యము అందిస్తే అతను బాగుపడతాడు అనే విషయము ఫస్ట్ వివరించి చెప్పాలి. ఆ బాధ్యత హాస్పిటల్ యాజమాన్యాన్నది. ఇది ప్రతి ఒక్కరికి కార్పొరేట్ యాజమాన్యాలకు తెలుసు. కానీ అక్కడికి ప్రజల యొక్క అనారోగ్యం కలిగి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ
వాళ్ళు హాస్పిటల్కి వెళితే వాళ్ళను బాగు చేయవలసింది పోయి ప్రజలు నుంచి డబ్బు దండుకోవడమే విధిగా కార్పొరేటు హాస్పిటల్స్ యజమాన్యాలు ఆ విధంగా పెట్టుకున్నవి. ఒక సంవత్సరం క్రితం ఉప్పల్ నుంచి వెళ్ళే ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది. ఆ హాస్పిటల్కి మా ఫ్రెండు వాళ్ళ భార్యకు బాగలేకపోతే తీసుకెళ్ళాడు. ఏమైందో చెప్పరు, డాక్టర్ని చెప్పనియరు. 5 లక్షలు తీసుకొచ్చి కట్టు, 3 లక్షలు తీసుకొచ్చి కట్టు, ఏ మెడిసిన్స్ తీసుకురా, ఇవే. అసలు ఏమైంది, ఆమె ఎందుకు కింద పడిపోయింది, అసలు రోగం ఏందో కూడా చెప్పరు. టెస్టులు చేయి, ఇదే డాక్టర్ని దగ్గరికి పోనీ ఎవరు. అంటే ఏ విధంగా ప్రజల యొక్క ప్రజాధనాన్ని దోపిడికి గురి చేస్తున్నారో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రజలారా మీరు చూడండి, రోగము రాగానే ఫస్ట్ మీకు ఏం రోగం వచ్చింది, ఎలా అనారోగ్యానికి గురవుతుండ్రో మీరు గుర్తుంచుకోండి. పూర్వకాలం నుంచి కూడా మన భారతదేశంలో ఒక సంప్రదాయమైన వైద్యం ఉంది. ఆ వైద్యాలని ముందుకు తీసుకుని రండి. ఒక టాబ్లెట్, ఉదాహరణకు ఒక హెడేక్కి సంబంధించి, ఒక తలనొప్పికి సంబంధించిన టాబ్లెట్ మీరు వేసుకున్నారంటే ఆ తలనొప్పిని తక్కువ చేసేది కొంచెం ఉంటే ఆ ఫార్ములాని కంటిన్యూ చేసడానికి ఇంకో వేరే ఫార్ములాస్ అంటే వేరే మెడిసిన్స్ ఉపయోగిస్తారు. ఆ మెడిసిన్స్ మన బాడీలోకి పోయిన తర్వాత మన అవయవాల పైన కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తాయి. దాన్నే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. టాబ్లెట్స్ వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవి ఇన్ని రోజుల వరకే వాడండి అని కొంతమంది మంచి మంచి డాక్టర్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ టాబ్లెట్లు వాడేటప్పుడైనా, ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడైనా, సెలైన్లు తీసుకునేటప్పుడైనా చాలామంది జాగ్రత్తగా ఉండండి. కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ వ్యవస్థ బాగా ఉన్నది మన దేశంలో. డాక్టర్లు చాలా మంచివాళ్ళు, చాలా అంటే చాలా మంచివాళ్ళు. దేవుడు తర్వాత దేవుడుగానే డాక్టర్లను భావించాలి. కానీ ఈ డాక్టర్లని నోర్లు మోపిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు ప్రజలు అర్థం చేసుకొని మీ విలువైన సమయాన్ని కానీ, మీ విలువైన ధనాన్ని కానీ ఖర్చు పెట్టకండి. ఫస్ట్ మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. తెలుసుకున్నాకే అక్కడ ఖర్చు చేయవలసిందిగా కోరుతున్నాం. కొన్ని హాస్పిటల్స్ బాగున్నాయి, కొన్ని హాస్పిటల్స్ యాజమాన్యాలు బాగున్నారు. మాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, చాలా అంటే చాలా. ఎలాంటివి అంటే ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళిందంటే ఇంట్లో ఒక బంధువుగా చూస్తూ, ఆ ఇంట్లో ఉన్న మనిషిగా చూస్తూ, వాళ్ళ బంధువుగా చూస్తూ, వాళ్ళ మనిషిగా అట్లా విధమైన ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. ఆ డాక్టరు హాస్పిటలే పెట్టిండు. ఆ డాక్టర్ గారు కూడా చాలా నిరుపేద వ్యవస్థ నుంచి, నిరుపేద కుటుంబం నుంచే వచ్చిండ్రు. ఆ డాక్టర్ గారి యొక్క హాస్పిటల్ మన నాగోల్ నుంచి కామినేనికి వెళ్తూ ఉంటే రాక్ టౌన్ కాలనీ దగ్గర పెద్ద హాస్పిటల్ ఉంది. చాలా మంచి డాక్టర్. అలాంటి డాక్టర్స్, అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయొచ్చు, వాళ్ళకు దండాలు కూడా పెట్టచ్చు. కానీ డబ్బునే సంపాదన లక్ష్యంగా పెట్టుకున్న కార్పొరేట్ హాస్పిటళ్ళకి ప్రజలు ఎవరు వెళ్ళొద్దు అని కోరుతున్నాం. ఎందుకనంటే ఈ హాస్పిటల్ అవుతుంది, మనం తినే ఫుడ్ అవుతుంది, మనం తీసుకునే ఇంజెక్షన్స్ అవుతుంది. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి నేను LLB చేశాను, అడ్వకేట్గా ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యం అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు తీసుకునే పదార్థాలు, మీ ఆహారపు అలవాట్లను బట్టి, మీరు నిత్యం చేసే పనులను బట్టి మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే దోపిడీని ప్రజలే నివారించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే
ఎంతోమంది ప్రజలు హాస్పిటళ్ళల్లో అన్యాయానికి గురయ్యి కోర్టుకు వస్తూ ఉన్నారు, కోర్టు మెట్లెక్కుతున్నారు. అక్కడ హాస్పిటల్లో బిల్లు కడతారు, అనారోగ్యానికి గురవుతారు, మానసిక ఒత్తిడి ఉంటుంది. కొన్ని రోజులు ఇక్కడ జడ్జిమెంట్ రావడానికి కూడా కొంత టైం పడుతుంది కోర్టులో. ఎంత ఈ టైం లోపు ఇంత మానసిక ఒత్తిడి జరగకుండా, ధనం అనేది నిరుపయోగం కాకుండా, మీ ఆరోగ్యం అనేది అనారోగ్యానికి గురి కాకుండా ఉండకుండా చూసుకోవాలంటే మీరు తెలివిమంతులై ఉండాలి, మీలో చైతన్యం ఉండాలి. కాబట్టి మిమ్మల్ని నేను చైతన్యం పరచడానికే నేను ఈ విషయాన్ని తెలియజేసినా అని మీరు గుర్తించవలసిందిగా కోరుతున్నాను.